నా వల్ల అయితే కాదు ఈ గొంతుల్లో సైకిల్ తొక్కడం. నాకు ఇక్కడే తోలు తీరిపోయేటట్టుగా ఉంది. ఈ గొంతులోకి వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం ఏం అర్థం కావట్లా. ఢాకా ద సిటీ ఆఫ్ ట్రాఫిక్. అతను అడిగాడండి ఏమనంటే, సో నువ్వు ఇండియా నుంచి వస్తున్నావు, నువ్వు హిందూనా ముస్లిమా అని అడిగాడు. నిన్నటి వీడియో చూస్తుంటే మీ అందరికి అర్థమై ఉంటుంది. నా మైక్ అయితే విరిగిపోయింది. ఇది నా కొత్త మైక్, అంటే నేను స్పేర్ మైక్ సెకండ్ మైక్ క్యారీ చేస్తున్నాను. నిన్నంతా కూడా నేను ఇక్కడ పెట్రోల్ పంప్లో స్టే చేశాను. వీళ్ళు ఉన్నారు కదండి, వీళ్ళు ఓనర్స్, పెట్రోల్ పంప్ ఓనర్స్. సో వీళ్ళు ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు మరి ఫుడ్ ఎట్లా తింటా ఏంటప్పుడు టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. నాకు ఇదంతా డైలీ సర్దుకునేటప్పటికి గంట పడుతుంది. అదంతా సెట్ చేసుకునేసరికి తీయడం ఈజీగానే తీసిన, సెట్ చేయడం లేట్ అవుతుంది. ఏం లేదు, వాళ్ళు ఫుడ్ తెప్పించారు మన కోసం, ఏదో కొంచెం మంచిదనం మీద ఫోర్స్ చేశారు, తినండి తినండి అని చెప్పి ఇంక తినకుండా ఉండలేము. సో ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో ఫుడ్ తినేసేసి ఆ ఢాకా వెళ్ళబోతున్నాం. ఢాకా అనేది క్యాపిటల్ ఈ బంగ్లాదేశ్కి. బంగ్లాదేశ్లో స్నాక్ ఐటమ్ వచ్చేసి ఇలా ఉంటుందంటండి. ఇది ఒక స్నాక్లా వీళ్ళు తింటారంట. పూరి ఒకటను, దాంతోపాటు కీరా. ఆ కీరా ఏదైతే ఉందో దోసకాయ మొక్కల మాదిరిగా ఉన్నాయి. సో అవి ఇచ్చారు. ఫుడ్ పెట్టారండి, సంతోషం నేనైతే. కానీ ఫుడ్ అయితే ఏం బాగలేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. ఎప్పుడైనా ఎంతైనా ఫుడ్ పెట్టేవాళ్ళు తక్కువ, పెట్టారు, నాకు అంతే చాలు, ఆనందంగా ఉంది నాకైతే. ఇంకా మనమైతే బయలుదేరిపోదాం. ఈ ఢాకా రోడ్లు మాత్రం అసలు మామూలుగా ఉండవు నిజంగా. నేనైతే సర్ప్రైజ్ ఈ రోడ్ల విషయంలో. సైకిల్ కూడా స్మూత్ వెళ్ళిపోతుంది. వీళ్ళు మరి ఢాకాలో వీళ్ళు పీపుల్స్ అంటున్నారు కదా ఈ రోడ్స్ గురించి, మన ఏషియాలోనే నెంబర్ 1 రోడ్స్ ఇన్ ఢాకా అంటున్నారు. మరి నమ్మాలో నమ్మకూడదో నాకే అర్థం కావట్లా. బట్ నాకైతే NH16లా ఉంది. ఈ రోడ్ ఏంటంటే కొంచెం స్మూత్ ఉందండి. ఎక్కడ కూడా నాకు ఇంతవరకు అక్కడి నుంచి వచ్చా కదా, ఎక్కడ కూడా డ్యామేజ్ కనపడలా. కొంచెం క్వాలిటీ ఉన్నట్టుంది రోడ్డు. ఇక అర్థమైపోయింది ఢాకాలోకి ఎంటర్ అయ్యానని. ఎక్కడ కూడా నాకు మరి సైన్ బోర్డ్ ఏం కనపడలా ఇది ఢాకా అని. బట్ ఈ సిటీ రోడ్స్ అవన్నీ చూసినట్టు అర్థమవుతుంది. కొంతమంది అడిగారు కామెంట్ సెక్షన్లో నన్ను, ఢాకాలో వాళ్ళ కల్చర్ అన్నీ చూపించండి అని. వాళ్ళ కల్చర్ చూపించే క్రమంలో లేడీస్ వాళ్ళంతా కూడా ఉంటారు. ఇక్కడ లేడీస్ని మనం కనుక ఫోటో తీసామంటే అబ్బో మామూలుగా కూడా కాదు. ఇస్లామిక్ కంట్రీ కదండి. సో ఇలా మన షార్ట్లు వేసుకోవడమే అంత కరెక్ట్ కాదు వీళ్ళ దృష్టిలో. అలాంటిది వాళ్ళని కనుక మనం తెలియక ఫోటో తీసినా కానీ ఒప్పుకోరు. అలా ఉంటుంది. సరే, మ్యాక్సిమం మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. సో అట్లా వీడియో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనం ఏదో రోడ్డు తీసుకుంటున్నప్పుడు అలా పడితే వేరే విషయంలే. స్పెషల్గా మనం కవర్ చేద్దాం అని పోతే బెలా అయిపోయినట్టు. ట్రాఫిక్ కూడా బాగానే ఉంది ఢాకాలో. అమ్మో ఇదేం ట్రాఫిక్ రా బాబు, ఈ విధంగా ఉంది. కానీ చూపు మేరకు మొత్తం ట్రాఫికే. ఈ డబుల్ బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎవరేంటారు ఈయన? ఢాకా క్యాపిటల్ సిటీ ఆఫ్ బంగ్లాదేశ్. అన్నీ పాత కట్టడాలు, పాత వెహికల్స్. ఇవన్నీ కూడా ఇంకా ఢాకాలో ఇట్లా ఉంటుందని అనుకోవచ్చు మొత్తం కూడా. రిక్షాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా అయిపోయిందన్నమాట. ఇంకైతే బంగ్లాదేశ్ రోడ్లో వెనక వరకే సూపరు. ఏదైతే రద్దీ చూపించాను ఆ తర్వాత మొత్తం కూడా ఇదంతా కూడా చెత్త ఇదంతా పడేసింది. బామ్మో ఇదేం కష్టం రా సామె. మన సైకిల్ ఈ బొక్కలో నుంచి వెళ్ళిపోయిద్దా? 1 2 3 4 వచ్చేసాం. బామ్మో రాంగ్ రూటా, మామూలు దారుణం కాదుగా. బ్రో దిస్ ఈస్ ఢాకా? అండ్ వేర్ ఈస్ పురానా ఢాకా? Straight? You have to go past Gulistan. Okay, thank you. Wow, just miss. నేను వచ్చేసి పురానా ఢాకాకి వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ బిర్యానీ బాగుంటుందంట. అన్నట్టు ఢాకా ఫేమస్ ఫర్ అని కొడితే గూగుల్లో బిర్యానీ అని వచ్చింది.
సో బిర్యానీ లవర్స్ కదా మనం. నాకైతే ఫస్ట్ ఢాకాలో ఫేమస్ బిర్యానీ అంటే ఖచ్చితంగా బాగుంటుందని అనుకున్నా. బిర్యానీ ఎక్కడ ఫేమస్ అని అడిగితే హాజీ బిర్యానీ పాయింట్ అని చెప్పారు ఢాకాలో. అక్కడికైతే వెళ్ళాలి. అమ్మో, రోడ్డు మీదే అసలు చెత్త పడేశారు, రాంగ్ రూటు. అమ్మ ఏం అర్థం కాక నాకు. ఒక బ్రిడ్జ్ మీద ఈ విధంగా, అది బంగ్లాదేశ్లోనే పాసిబిలిటీ అనుకుంటా ఇదంతా. ఇండియాలో ఇలా చేస్తే ఇంకేమైనా ఉందా? సీజ్ చేసి పడేరు వెహికల్. చూడండి ఒక్కసారి మొత్తం కూడా. ఇదంతా బ్రిడ్జ్ కింద ఏరియా. ఏంటి ఇలా ఉంది అసలు? అమ్మో భయం వేస్తుంది చూస్తుంటేనే. ఇదంతా బురి గంగా అంట, మన గంగా రివర్ అంటే, ఇది గంగా నది అంట. నేను షాక్ అయ్యా ఫస్ట్ బురి గంగా అనగానే. భలే ఉంది మొత్తం కూడా. అంతా ఓల్డ్ అట్మాస్ఫియర్ వచ్చేసింది. మన వైజాగ్ కనుక ఉంది చూడండి, ఒక 20 ఏళ్ళు వెనకమాల అలా ఉంది చూస్తుంటే నాకు ఇది ఈ ఏరియా వరకు. చివరినే ఉంది ఈ బిల్డింగ్స్ ఇంకా. ఓకే సరే, మనమైతే బిర్యానీ తినడానికి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఇదంతా చూడండి. ఏంట్రా బాబు ఇది, జనాలు ఏంటి నాకేం అర్థం కావట్లేదు. చెత్త ఏంటి అది చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం తవ్వేశారు. నేనేంటంటే బంగ్లాదేశ్ చూపిస్తున్నా మీకు ఇలా ఉంటుందని. ఇది బంగ్లాదేశ్లో క్యాపిటల్ ఢాకా అనేది. ఇప్పుడు వచ్చేసి మనం పురాణా ఢాకా అని, అక్కడ బిర్యానీ చాలా ఫేమస్. ఫస్ట్ అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే అమ్మో చాలా ఉంది మంచి ఫుడ్ తిని. ఈ ఢాకాలో బిర్యానీ ఫేమస్ చెప్పా కదా. గూగుల్లో సెర్చ్ చేస్తే బిర్యానీ ఫేమస్ అని వచ్చింది. అమ్మో అదంతా చూడండి. క్యాపిటల్ సిటీలో నేను ఏ క్యాపిటల్ సిటీలో ఇలా చూడలే నేను. లైక్ హైదరాబాద్ కానీ, కోల్కతా కానీ, చెన్నై కానీ ఇట్లా అయితే లేదు ఇంత దారుణంగా. నాకు హాజీ బిర్యానీ అయితే మ్యాప్లో పక్కనే చూపిస్తుంది. ఈ గొంతుల్లోకి అయితే వచ్చేసాను. పెద్ద మసీదు, ఇది ఇస్లామిక్ కంట్రీ కదా, సో మసీదులు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. దాదా హాజీ బిర్యానీ పాయింట్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళమని చెప్పారు. మా ట్రాఫిక్ ఏంట్రా బాబు ఈ విధంగా ఉంది. సైకిల్ దొక్కడం చాలా కష్టం. స్ట్రైట్కి వెళ్తే వస్తుంది. సైకిల్ షాప్ కూడా. వామ్మో, నా ఇక్కడే దొలు తీరిపోయేటట్టుగా ఉంది. ఈ గొంతులోకి వెళ్ళడం మళ్ళీ వెనక్కి రావడం ఏం అర్థం కావట్లా. ట్రాఫిక్, బండి ట్రాఫిక్ అన్నా జనాల ట్రాఫిక్ ఎక్కువ ఉంది. అందులో సైకిల్ రైడింగ్. వెనక నుంచి ఎవడు వస్తున్నాడో ముందర నుంచి ఎవడు వస్తున్నాడో ఏం అర్థం కావట్లా. హాజీ బిర్యానీ పాయింట్ ఇంకా 200 మీటర్స్ ఉంది. నడుచుకుంటే వెళ్ళిపోదాం, తప్పడం కష్టం. నేమ్స్ అన్నీ అవన్నీ కూడా బంగ్లాలో రాసి ఉన్నాయి. ఎక్కడ కూడా ఇంగ్లీష్ లేదు. నాకు ఏ బిర్యానీ పాయింట్ ఏదో అర్థం కావట్లా. అడుగుతున్నా అందరినీ. సో అడుగుతుంటే ముందలకెళ్ళి అని చెప్తున్నారు. హాజీ 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 బ్రో, హాజీ హాజీ బిర్యానీ దాటేసి వచ్చేసానంట హాజీ. హాజీ బిర్యానీ పాయింట్ ఇదే అండి. ఇక్కడ ఏంటంటే అన్నీ బాంగ్లా లాంగ్వేజ్లో రాసి ఉండడం వల్ల ఏంటంటే అర్థం కావట్లేదు అసలు. ఇంగ్లీష్ అనేది వాడరు ఇక్కడ బోర్డులు కూడా. ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ని రిప్రజెంట్ చేసుకోవాలి. ఇంకా బాంగ్లా వాడతాం మేము, మాకు ఇంగ్లీష్తో పని లేదు అన్నట్టుగా. దానివల్ల చాలా నష్టపోతున్నారు. నిజంగా వెనకబడిపోయారు చాలా కూడా ఇంగ్లీష్ లేకపోవడం వల్ల. మటన్ బిర్యానీ అయితే చెప్పాను. మటన్ అయితే ఉందంట. చెప్పే కదా 240 టాకాలు. సో బిర్యానీ అయితే వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అంటే అందరు చెప్పినట్టే ఉంటుందా, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది ఇక్కడ కంపేర్ చేసి. సో మటన్ బిర్యానీ ఇట్లా ఉంది. సో ఇదంతా కూడా మటన్ ముక్కలే, ఫ్రెష్గా ఉంది. తిని చూడాలి. ఇంకా మటన్ అయితే చాలా ఫ్రెష్ ఉంది. గ్రేవీ బ్రో, గ్రేవీ ఇక్కడ బంగ్లాదేశ్లో కూడా ఓన్లీ బిర్యానీనే ఇస్తారు. గ్రేవీ ఏమి ఉండదు. ఎంతైనా గ్రేవీ ఉంటే ఆ మజా వేరు.
గ్రేవీ లేకుండా తింటున్నా. ఇంక ఏం చెప్పగలను టేస్ట్, ఎప్పుడు గ్రేవీతో తినడం అలవాటు మనకి ఇండియాలో. సో బాగానే ఉంది. ఈ మటన్ అయితే చాలా ఫ్రెష్ ఉంది, చాలా ఫ్రెష్గా ఉంది. అంతా కూడా బోన్లెస్సే ఇచ్చేసారు. ఇదైతే ఒకటి తీసుకున్నాను ఫ్రిడ్జ్లో చూసి, ఏందా కొత్తగా ఉందని చెప్పి. నిజంగా చెప్తున్నాను, ఇట్లాంటివి అసలు ట్రై చేయమాగండి మీరు. ఎందుకంటే ఇక్కడ పంచదార రేట్లు చాలా ఎక్కువ అంట, అందుకని అన్నీ కూడా పొల్లంగానే ఉన్నాయి. ఏందో పొల్లంగా ఉంది, నాకైతే నచ్చలా, నిజంగా చెప్తున్నా. అస్సలు ట్రై చేయమండి బంగ్లాదేశ్ ఎక్కడికి వెళ్ళినా కానీ. ఇదంతా కూడా పురాణా డాకానే. ఇక్కడ పెద్ద పెద్ద ఓల్డ్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సందులు గొంతుల్లో ఉన్నాయి. ఇక్కడికి వస్తే మనకి పాత డాకా ఎలా ఉంటుంది అనేది కనపడుతుందని చెప్పారు పెద్దలు వెనక. నా వల్ల అయితే కాదు ఈ గొంతుల్లో సైకిల్ తొక్కడం. ఏదో ఒక మెయిన్ రోడ్ ఎతికేసుకోవాలి. నా డెస్టినేషన్ ఏంటి, అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటో నా బతికే నాకు అర్థం కావట్లా. వచ్చానంటే వచ్చా బంగ్లాదేశ్, కింద పడి మీద పడి. నిజం చెప్తున్నాను, వీడియో చేయాలనే మూడే పోయిందండి. ఎందుకంటే నేను మైక్లో రికార్డ్ చేసింది ఒకటి, ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంది ఒకటి. నేను మైక్లో రికార్డ్ చేసింది రికార్డ్ అవ్వలేదు, తుప్పాసి మైక్ అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నానంటే, నా మైక్ పిన్ ఏదైతే ఇరిగిపోయిందో ఆ పిన్ను వెతకడానికి వెళ్తున్నాను బంగ్లాదేశ్లో. ఇక్కడ మళ్ళీ నా దరిద్రం కొద్దీ ట్రాఫిక్ ఒకటండి. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. ఏరియా అయితే కొంచెం పర్లేదండి, బాగుంది. అబ్బా ఇందాడి దాకా ట్రాఫిక్లో తిరిగి చచ్చిపోయానండి. ఆటోలు గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఏంది ఏం అర్థం కావట్లా. గూగుల్ మ్యాప్ ఏమో నన్ను ఎటు పడితే అటు తీసుకెళ్ళిపోతుంది. మా గూగుల్ తల్లి, నేను నీకేం చేశానమ్మా, గూగుల్ మ్యాప్ పెట్టుకొని వస్తే డీజే స్టోర్ అని కొడితే ఇక్కడ తీసుకొచ్చాయి కదా గల్లీలోకి. ఇక్కడ ఎక్కడా కూడా డీజే స్టోర్ కనపడలేదు. ఏడుందో ఏందో కథ నాకేం అర్థం కావట్లా. తీరా వాళ్ళకి కాల్ చేశాను, స్టోర్ వాళ్ళకి. కాల్ లిఫ్ట్ చేసి మా దగ్గర అవి ఉండవు, మా దగ్గర ఓన్లీ డ్రోన్సే ఉంటాయి అని చెప్పారు. సో ఏదో మార్కెట్కి అయితే వెళ్ళాలి. బంగ్లాదేశ్లో బోసుందరా అని పెద్ద మార్కెట్ ఇది. ఈ మార్కెట్కి కూడా వెళ్ళి మొత్తం ట్రై చేశాను. ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రానిక్ స్పేర్స్ డిపార్ట్మెంట్లో పెద్దదండి, చాలా పెద్దది. నాకు దీంట్లో కూడా ఎక్కడా కూడా నా డీజే మైక్కి పిన్ అయితే దొరకలేదు. నిజంగా నేను చాలా డిసప్పాయింట్. ఇంకా చాలా షాప్స్లో తిరిగాను, ఎక్కడ కూడా దొరకలేదు బంగ్లాదేశ్లో. ఇక్కడ అదొకటను నా బతుకి ట్రాఫిక్ ఒకటండి, నిజంగా చెప్తున్నాను. ద సిటీ ఆఫ్ ట్రాఫిక్ తలకైనా బుట్టేసింది. ఎప్పుడు కూడా నా లైఫ్లో గంట సేపు వెయిట్ చేయాలి ట్రాఫిక్లో. ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఢాకాలో. ఢాకా ద సిటీ ఆఫ్ ట్రాఫిక్. ఏది కనపడినా తినేద్దామని చెప్పి పానీపూరి బండి దగ్గరికి వచ్చి పానీపూరి అయితే చెప్పాను. కొంచెం టేస్ట్ బాగుంటుందిలే అనుకొని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైందండి, దాంట్లో అతను పంచదార వేసాడు. స్వీట్గా ఉందండి, ఇంకేం చెప్పమంటారు. పానీపూరి ఎక్కడైనా స్వీట్ ఉంటుందా? ఎంత వరస్ట్గా ఉందో తెలుసా. నాకు అన్ని దరిద్రాలు ఇది ఒక దరిద్రం. ఇంకా నా వల్ల కాదు. నేను ఎక్కడికైనా వెళ్ళేసి నాకు ఈ నైట్ స్లీపింగ్ అయితే వెతికేసుకోవాలి. ఓపిక కూడా అయిపోయింది నాకు ఈ దాకా అదొక్కటనే కాదు, చాలా షాప్స్లో అడిగాను బయట, ఎక్కడ కూడా నాకు మైక్ పిన్ అయితే దొరకలేదు. మనకి ఇంకా జాగానే దొరకలేదు. ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చాం, సో అయినా కానీ దొరకలేదు. ఇంకా ముందరికి వెళ్ళామని చూసుకోవాలి. లెట్స్ గో. ఇప్పటి వరకు ఢాకాలో దగ్గర ఒక 10 పెట్రోల్ బంకులు అడుక్కుంటా. అదే అండి స్టే కోసం నైట్ టైము వచ్చాను. ఇప్పుడు మీరు ప్రీవియస్గా ఒక ఫుటేజ్ చూశారు కదా, బంక్. సో ఆ బంక్ ఏదైతే ఉందో, ఇప్పటి వరకు నేను అన్నీ కూడా రికార్డ్ చేసుకోవాలా. ఇది ఒక్కటే రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే, అతను అడిగాడండి ఏమనంటే, సో నువ్వు ఇండియా నుంచి వస్తున్నావు, నువ్వు హిందూనా ముస్లిమా అని అడిగాడు. బ్రో నేను ఎవరిని నమ్మను, సో నేను అందరికీ రెస్పెక్ట్ ఇస్తానని చెప్పాను. సో తర్వాత లేదు అన్నాడు వాడు. ఇక్కడ స్టే అంటే నాకు మామూలుగా ఇప్పుడు దాకా అడిగిన చోట అన్ని చోట్ల కానీ వాళ్ళకి ఏంటంటే రద్దీగా ఉంటుంది. సో కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. ఢాకా సిటీ కదా, ఇప్పుడు సిటీ కూడా క్రాస్ చేసి వచ్చేసాను. సో ఇది ఏంటంటే సిటీ అవుట్స్కట్స్కి వచ్చా. మరి తను అట్లా అడగడం అయితే నాకు కొంచెం నచ్చలా. తర్వాత నేను అడిగాను, మరి హిందూ అయితే ఇస్తావా, నేను ఎవరిని నమ్మట్లేదు కదా అన్నా. హిందూ అయినా ఏమని అన్నాడు. సో ఇంకా నేను ఒకటే అన్నా, నాకు స్టే వద్దు, ఏమొద్దు, ఐ డోంట్ వాంట్ స్టే బ్రో. సో ఇన్ ఇండియా వీఆర్ కాలింగ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ బ్రో, మాకు అలాంటి ఏముండవు అని చెప్పాను. అంటే హిందూ అయితే ఇస్తారు, ముస్లిం అయితే ఎవరా, మారాలి. ఇంకెవరిని ఉంటే మారండి.
దొరకదేంటి ముందు ఆ ట్రై చేస్తాం, మనకి అలవాటేగా, కొత్త ఏం కాదు కదా. ఫైనల్గా అయితే ఇంకా ఒక చోటకి వచ్చాను, ఒక బంక్ దగ్గరికి. బంక్ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది. ఇంకా వీళ్ళైతే నాకు వీళ్ళంతా కూడా, సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ బంక్లో వచ్చేసి ఆయన ఓనర్ అనే ఆయన ఎవరు మేనేజర్ మొత్తానికి, సో బయట వేసుకోమన్నాడు. బయట అయితే సెక్యూరిటీగా ఉండదు కదా అని చెప్పి నేను వెళ్ళిపోతుంటే వీళ్ళంతా కూడా వెనక్కి తీసుకొచ్చి, బయట కాదులే మేము మాట్లాడి లోపల సెట్ చేస్తామని చెప్పి వీళ్ళంతా కూడా సో లోపలికి తీసుకొచ్చారు. సో నిజంగా మంచోళ్ళు వీళ్ళంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో యూ ఆల్ ఆర్ గుడ్ పీపుల్. మన లాంగ్వేజ్ అర్థం కాదు, బట్ ఇంకా ఉన్నారు మంచోళ్ళు. సో నేను చెప్పేది ఏంటంటే అప్పట్లాగా ఎనీ టూరిస్టర్ కమింగ్ టు ఇండియా, సో వీ ఆల్ ఆర్ హార్ట్లీ వెల్కమ్. మనం అంతా కూడా ఎవరైనా టూరిస్టర్ వచ్చినప్పుడు మనం హార్ట్ఫుల్లీ వెల్కమ్ చెప్పాలి, వెల్కమ్ టు ఇండియా అని. సో అదైతే మనం గుర్తుపెట్టుకోవాలి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో అది నేను చెప్దాం అనుకుంటున్నా. ఇంకా ఈరోజు చూశారు కదా వీడియోలో మొత్తం కష్టాలు నష్టాలు అయ్యని ఇవని దాకా అయితే దాటి వచ్చేసాను. రేపు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది డిసైడ్ అయిపోదాం. మైక్ వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఇంక ఈ వీడియో నచ్చిందో నచ్చలేదో నాకే తెలియదు. నచ్చితే ఒక లైక్, నచ్చకపోతే డిస్లైక్. ఎప్పుడు చెప్పలా చెప్తున్నా కొత్తగా. సో షేర్ మనోళ్ళకి, ఇంకా సబ్స్క్రైబ్, రొటీన్ బతుకైపోయింది. ఉంటా, బాయ్ బాయ్.